ఉన్నారు. ఇస్తరు చింపితే మరలా దాన్ని అతికించగలం మనం? కొంతమంది జీవితాలు విస్తరాకుల వలె పాడైపోతున్నాయి. కనుక యవన కాలం బహుశ్రేష్టమైనది. యవనస్తులైన మగపిల్లలు, ఆడపిల్లలు మీరు తప్పక వినాలి. యవన కాలం అనేది బహుశ్రేష్టమైనది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీ జీవితాలు పాడైపోవాలన్నా, పైకి రావాలన్నా యవన కాలములో తీసుకునే నిర్ణయాలే మీ జీవితాలను స్థిరపరుస్తాయి, బలపరుస్తాయి. బైబిల్ గ్రంథంలో ప్రసంగిలు అంటాడు, మీరు చూడండి అవసరంలా, నువ్వు యవన కాలములో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తావు. మరి వృద్ధాప్యం వచ్చినప్పుడు నీకు ఇష్టము కాని చోట్లకు నిన్ను బలవంతంగా తీసుకెళ్తారట. అది నాకు ఇష్టం లేదురా అంటే నువ్వు బయట కూర్చో, గుమ్మం దగ్గర కూర్చో, మంచం మీద పడు, ఈ గింజన్నం తిను, ఈ పచ్చడన్నం తిను. ఇష్టం ఉన్నా లేకపోయినా వృద్ధాప్యంలో మనం ఏం చేయాలి? వాళ్ళు చెప్పినట్టు